దేశీయ సూచీలు ఒక మోస్తారు లాభాలతో రోజును ముగించాయి. కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోలుకు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలు ముందుకు నడిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. గత సెషన్ ముగింపు 83,277తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపుగా 100 పాయింట్ల నష్టంతో మొదలైనటువంటి సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపుగా 300 పాయింట్లకు పైగానే లాభపడి 83,598 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 83,450 వద్ద రోజును ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బ్యాట్లోనే కదలాడింది. చివరకు 42 పాయింట్ల లాభంతో 25,728 వద్ద స్థిరపడింది. రైట్గా సెన్సెక్స్, నిఫ్టీలో పేటీఎం డెలివరీ, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఇండియా బ్యాంక్ మొదలైనటువంటి షేర్లు లాభాలను ఆర్జించాయి. అలాగే ఎస్ఆర్ఎఫ్ కానీ, ఎంసీఎక్స్ ఇండియా, బిఎస్సి లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, నాల్కో మొదలైనటువంటి షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్కి సంబంధించి 158 పాయింట్లు లాభపడింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.68గా ఉంది.